రవి, ఏమ్మా బాగున్నావా? బాగున్నా పిన్ని. రా లోపలికి రా. ఏమ్మా ఎలా వచ్చావు? చెల్లి పెళ్ళి కదా, చెప్పడానికి వచ్చా పిన్ని. రా లోపలికి రా. రాంబాబు కూర్చోమ్మా. రాంబాబు, ఏంటమ్మా విశేషాలు? ఒరే రాంబాబు, ఒరే నానా, ఒక్క నిమిషం అమ్మా. ఒరే నానా, ఒరే నానా, రాంబాబు, రాంబాబు. వామ్మో, వీడికి ఏదో అయినట్టుంది లోపల. రాంబాబు, రాంబాబు. అమ్మా చెప్పు. ఏరా మరి పిలిస్తే పలకో? నువ్వు పిలిస్తే పలకడానికి నీ పక్కన లేను, పనిలో ఉన్నాను. మ్యాటర్ ఏంటో చెప్పు. రవణయ్య పెళ్లికి చెప్పడానికి వచ్చాడు రా. చెప్పేశాడా? చెప్పేశాడు. అయితే వెళ్ళిపోమని చెప్పు. నోరు మూసుకొని బయటికి రా ముందు. ఈ మమ్మీలకి మినిమం సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. వాష్రూమ్ లో 10 రీల్స్ అయినా షేర్ చేయాలిగా. గోల్ కంప్లీట్ అవ్వకముందు గోల్ పెట్టేలా ఉంది. వస్తున్నా నాకు 5 minutes. అమ్మా నాన్న ఎలా ఉన్నారమ్మా? అందరు బాగున్నారు పిన్ని. అవును, నీకు సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద జాబ్ వచ్చిందంట. అవును పిన్ని, మీలాంటి వాళ్ళ ఆశీస్సుల వల్ల అంత బాగానే జరిగింది పిన్ని. ఒరే రాంబాబు, అన్నీ చూసి నేర్చుకోరా. కష్టపడి చదువుకొని పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు. చూసి నేర్చుకోవడానికి ఏముంది? ముఖం అంతా తేనె పట్ల కన్నాలు, నాదా ఫేస్ కేమొచ్చి లారీ అద్దాలాగా 2 సోడా బుడ్డీలు. రే నోర్మి, నువ్వేమనుకోద్దు రవి. వాడు కొంచెం తిక్కులోడు, ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు. పర్లేదు పిన్ని, చిన్నోడు కదా, కొంచెం అల్లరి ఉంటుందిలేండి. అబ్బో. ఒరే రవి, మావాడికి కూడా ఏదైనా జాబ్ ఉంటే చూడొచ్చు కదా. కొంచెం కష్టం విలువ తెలుస్తుంది. బుజ్జి మమ్మీ, కష్టం విలువ నాకు తెలీదా? కష్టం విలువ తెలుసు కాబట్టే 3 సంవత్సరాల నుండి చిరిగిపోయిన అండర్వేర్ వాడుతున్నాను. అది ఎవరికి కనిపించదు కదరా. కానీ వేసుకున్నా నాకు కనిపిస్తుంది కదా బుజ్జి మమ్మీ. నర్మి, ఇంకేంటమ్మా? సరే పిన్ని, నేను వెళ్ళొస్తా. సరే, అమ్మా నాన్న అడిగినని చెప్పమ్మా. ఓకే పిన్ని, వెళ్ళొస్తారా రాంబాబు? వెళ్ళా, ఇంకా రాకు. రే ఇల్లు. సర్లే. రవణ, 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 రవణ. ఏంట్రా చెప్పు. ఏం లేదన్నా, నీలాగే నాకు కూడా ఒక జాబ్ సెట్ చేయొచ్చు కదా. కష్టం రా, కోడింగ్ రావాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, చాలా కాంపిటీషన్ ఉందిరా. కోడింగ్ దేముందన్నా, ఇంట్లో కోడి కొడితే తిన్నంత ఈజీగా నేర్చేసుకుంటాను. మరి ఇంగ్లీష్ కూడా వచ్చన్నా. చిన్నప్పుడు 6th క్లాస్లోని 100కి 93 మార్కులు వచ్చాయి. ఎవరు చెప్పకు. ఏదో ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడరా. హాయ్ రవి అన్న, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఇప్పుడు నువ్వు నన్ను అడగన్నా. హాయ్ రా, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఈ ఇంగ్లీష్తో కంపెనీలో కాదు కదా, కర్రీ పాయింట్లో జాబ్ చేయడం కూడా పనికిరావు. నువ్వే అలా అంటే ఎలా అన్నా? ప్లీజ్ అన్నా, ఏదో ఒకటి సెట్ చేయొచ్చు కదన్నా. అన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. రవణ, సరే సరే, ఏదైనా జాబ్ ఉంటే చెప్తా. ఓకే వెళ్ళన్నా. అన్నా మర్చిపోకే. అబ్బా, ఏరా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం చేస్తున్నావు? రే డీప్ థింకింగ్ లో ఉన్నారా? డిస్టర్బ్ చేయకు. అబ్బో ఎంత డీపో. స్కేల్ పెట్టి కొలిస్తే సౌదీ అరేబియా పొడుగుంటది. నీకు అవసరమా? ఫోన్ కట్ చేయి. ఏహే చెప్పరా, ఏం ఆలోచిస్తున్నావు? ఇంట్లో లీటర్ పెట్రోల్ ఉందిరా, అందుకే ఏ బైక్ కొందామా అని ఆలోచిస్తున్నాను. అవునా, ఏం బైక్ కొనాలనుకుంటున్నారా? ఆ బైక్ గురించి నీకు తెలియదే కానీ అర్జెంట్గా మన ప్లేస్కి వచ్చాయి. మనం డీప్ గా బిజినెస్ కోసం డిస్కస్ చేద్దాం. వచ్చేస్తాను పెట్టి. రే బిజినెస్ ఐడియా అన్నావు కదా, ఏమైందిరా? ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని మా నాన్న ఖాళీగా ఉన్నప్పుడు అలా తిట్టేస్తున్నాడు రా. బిజినెస్ చేసైనా సరే బిజీ అయిపోవాలి. ఆగ్రా బాబు, నా బాధలు నేనుంటే. ఏమైందిరా? వద్దురా, నీకు చెప్తే చీప్గా బిహేవ్ చేస్తావు. రే చెప్పరా ప్లీజ్. మా ఇంటికి రోజు రవణ్ వచ్చాడు రా. ఎందుకు? ఎందుకైతే నీకెందుకు? అదేంటి, మనం ఫ్రెండ్స్ కదా. ఫంక్షన్కి వెళ్ళడానికి వచ్చాడు రా. అయితే ఇంకే మనం భోజనానికి వెళ్ళిపోయి స్వీట్లన్నీ కవర్లు వేసుకుని వచ్చేసేద్దాం. రే చెయ్యి, అసలు లైఫ్ మీద మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా లేదరా నీకు? నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పడానికే సిగ్గేస్తుంది. అయితే జేబులేసుకు వచ్చేద్దాం. రే ఆపరా. నేనేమన్నాను రా, భోజనానికి వెళ్ళి దొరివేద్దాం అన్నాను, అంతే కదా. ఈ దరివేడాలే ఆపు. ఎప్పుడు తిండి కోసం కాదురా,
అప్పుడప్పుడు జీవితంలో ఎలా సెటిల్ అవ్వాలో కూడా ఆలోచించు. అని నీ మట్టిపరికి ఏం తెలుస్తుంది లైఫ్ గురించి? అసలు జీవితం అంటే ఏంటో తెలుసా? ఏంటి మావా? జీవితం రా. అందుకే నేను ఎలాగైనా జాబ్ చేద్దామని ఫిక్స్ అయ్యారా. నువ్వు జాబ్ చేద్దామని ఫిక్స్ అయ్యావు కరెక్టే. మనకు జాబ్ ఇవ్వడానికి ఎవడు ఫిక్స్ అయ్యాడు? మనకు కాదు, నాకు. ఎలాగైనా ఇంటర్వ్యూలన్నీ తిరిగి జాబ్ కొడతాను. రే మావా, నువ్వు జాయిన్ అయ్యాక నాకు కూడా జాబ్ చూడరా. చూస్తాలే, ఆడకు. రే మావా, ఒకవేళ మన ఇద్దరికి జాబ్ రాకపోతే ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉండాలి కదా. ఉందరా, ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది. రే చెప్పరా ప్లీజ్, వచ్చాపుకోలేకపోతున్నా. వెళ్ళి వచ్చేసుకోండి. అదిగా చెప్పు. మీ ఇంట్లో అలారం ఉందా? అల్లం కొట్టడానికే గతి లేదు, అలారం ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ ఎవరొకరు ఇంట్లో ఉంటుంది కదా. ఉంటుంది. అయితే ఏంటి ఐడియా చెప్పు. నేను చాలా దగ్గరలో గమనించిన విషయం ఏంటో తెలుసా? చాలా మంది అలారం పెట్టుకుంటారు, కానీ అది మోగేసరికి ఆపేసి మళ్ళీ పడుకుంటారు. అది మనం క్యాచ్ చేసుకుందాం. అది ఎలారా? ఇప్పుడు అలారం మోగితే సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వల్ల జనాలు డిస్టర్బ్ అవుతారు కదా. సో మనం సౌండ్ లేని అలారం క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. రే ఏంట్రా? ఏం ఐడియారా? నేను ఎప్పుడో యూట్యూబ్లో చూసారా, ఎవరిదో సైంటిస్ట్ మెథడ్ దొంగతనం చేశారంట. అది గిన్ని మెదళ్ళెట్టు కూడేసారేమని. త్వరలో ఈ బిజినెస్ ప్లాన్ వేద్దాం, రెడీగా ఉండు. రే మావా, ఎవర్రా అది? రే, ఆ అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుందిరా? పాప ఇంట్లో డబ్బులు లేవేమో, చిరిగి పెన్ పెట్టి వేసుకున్నట్టు అనిపిస్తుంది. అది కాదే మరి జగదేక్ వీరుడు అతిలోక సుందరి సినిమాలో మాయా ఉంగరం కోసం శ్రీదేవి వచ్చినట్టు తను ఇక్కడికి వచ్చిందిరా. మరి మాయా ఉంగరం ఎవడరా? ఇంకెవరో నేనే. నువ్వా? మొదటి స్టెప్ మాయల ప్యాకెట్లా ఉన్నావు, నువ్వు మాయా ఉంగరం కాడు ఏంట్రా? సరేరా, ఆ అమ్మాయి నీకు పడుతుందో నాకు పడుతుందో చూద్దాం. సరే చూద్దాం, చూద్దాం. సరేనా? సరే సరే చూద్దాం. ఫస్ట్ వీళ్ళు ట్రై చేయి. నాకు అలజడిగా పడిపోయేలా ఉంది. నా పేరు శేఖర్, మీరు కావాలంటే యూ శేఖర్ అని పిలుచుకోవచ్చు. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఏం లేదు, ఒంటరిగా ఒక్కరే ఉన్నారు కదా, భయం వేస్తుందేమో తోడుకుందామని వచ్చా. మీరు ఓకే అంటే లైఫ్ లాంగ్ తోడుకుంటాను, నేను రెడీ. ఇడియట్. కుటుంబం ఉంది కానీ పొగరు ఎక్కువ దీనికి. చూస్తావా? నవ్వడం ఆపి నువ్వు వెళ్ళి మాట్లాడు. నాకైతే చెంపదెబ్బతో సరిపెట్టింది, నీకైతే పాకం తీసి పెనంలో వేసేద్ది. యు బ్లడీ బనానా ఇన్ ద బాస్కెట్. యు నో ఐ రామ్, అక్కినేని రామ్. చూడు తను ఎలా పడేసి నువ్వు చెప్పిన పాకం పార్సల్ చేసి తీసుకొస్తా. వెదర్ ఈజ్ సో హాట్. దీనమ్మా, హైదరాబాద్లో పాపులేషన్తో పాటు పొల్యూషన్ కూడా పెరిగినట్టుంది. కంట్లో దూలంతా దూరి దూకులాడేస్తుంది. నీకేం కావాలి? నీ ఫ్రెండ్కి ఒకటి ఇచ్చా, నీకు కావాలా? చిచ్చి, ఆడిన ఫ్రెండ్ ఏంటి? దారిలో దాహం వేస్తుందంటే దానిమ్మ రసం ఇచ్చాను, అప్పటి నుంచి కుక్కల కొంగడుకొని తిరిగేస్తున్నాడు. ఆడెవడో నాకు తెలీదు. సరే, నీ బాధ ఏంటి? ఈడేం మాట్లాడుతున్నాడు? అంటే మీరు చూడడానికి చాలా బాగున్నారు, నాతో ఫోటోలో ఇంకా బాగుంటారు. మీరు ఒప్పుకుంటే మన ఇద్దరం కలిసి కలగూరలో కలిసి కాపురం చేద్దామని. మా ఉడ్బే వచ్చారు, తనకు అడుగు, తను ఓకే అంటే చేద్దాం. ఏంటి, ఏమైంది? ఏం లేదు సార్, సిస్టర్కి ఒంటరిగా ఉండి భయపడుతుందేమో అని మీరు వచ్చినంత వరకు వజ్రం కాపాడినట్టు కాపాడుతున్నాను. ఆ సిస్టర్ అమ్మ నన్ను అడిగానని చెప్పు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ అక్కినే అన్నయ్యకి కాల్ చేయి, ఓకేనా? బాయ్ సార్. సరే సరే, బాయ్ సిస్టర్. బాయ్ బాయ్. ఎల్లెళ్ళు. ఇంగ్లీష్ రాని అమ్మాయిల్ని ఏడ్చబ్బాయిని అస్సలు నమ్మను నేను. అవసరం లేదు. ఇంగ్లీష్ రాని అమ్మాయిలన్నా చదువు రాని అబ్బాయిలన్నా నాకు పరమ చిరాకు. నన్ను లవ్ చేయాలంటే మినిమం ఎంటెక్లో ఇంగ్లీష్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏరా, డైరెక్ట్గా నువ్వు చెప్పిందా? నువ్వు చెప్పడానికి నీళ్ళని నువ్వుగాని అనుకున్నావా? నోబుల్ లవర్ బాయ్ని. ఇంగ్లీష్ రాదని నేనే రిజెక్ట్ చేశా. సొల్లాప్రా. రేయ్, నమ్మకపోతే దుబ్బే, అంతేగాని సొల్లు గిల్లు అని అంటే పళ్ళు రాలిపోతాయి. ఆ పిల్ల నేను కొట్టింది, నన్ను కొట్టిందా? కొట్టలేదులే. అదే మరి, నాకు నచ్చక వాళ్ళన్నీ నా నుండి 4 మీటర్ల దూరం తీసుకెళ్ళిపోమన్నాను. తన ఫ్రాగ్రెన్స్ వచ్చినా ఫేస్ చేయనని ఫేస్ మీద చెప్పేశా.
అందుకే వాళ్ళ అన్నయ్య బండెక్కి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది పాపం. సర్లేరా, లేట్ అవుతుంది, నేను వెళ్తున్నాను. ఇంటికి వెళ్తే మా బాబు చంపేస్తాడు. సరే సరే, బాయ్ బాయ్. సేట్ అయిపోయిందండి. బుజ్జి మమ్మీ ఒక్క బెడ్ చంపేస్తుంది. డాడీకి అర్జెంట్గా ఒక ఏసీ కొనిపెట్టమని చెప్పు. ఎందుకు? బయటికెళ్ళి కుర్చీలో కూర్చో, చల్లగా చలేసేస్తుంది. లేకపోతే ఫ్యాన్ వేసుకుని ఫ్యాన్ కింద కూర్చో. ఏసీ కొనమని చెప్తే ఎప్పుడో బీసీ కాలంలో కొన్న ఫ్యాన్ కింద కూర్చోమంటావేంటి? అసలు ఇంట్లో మినిమం రెస్పెక్ట్ లేకుండా పోతుంది నాకు. ఒరే నానా, నీకు ఈ ఇంట్లో రెస్పెక్ట్ ఉండాలి అంటే నీకు మినిమం జాబ్ చేసుకుని రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇప్పుడేంటి, నేను జాబ్ తెచ్చుకోవాలి అంతే కదా? జలుబు తెచ్చుకున్నాను, ఈజీగా తెచ్చుకున్నాను జాబు. అప్పుడు చెప్తాను నీకు జవాబు. అంతకంటే మాకేం కావాలరా? ఉండు, కూరలో కారం వేసి వస్తాను. ముందు నన్ను బ్లెస్ చేయబుజ్జు మమ్మీ. చల్లగా ఉండు. అబ్బా మంట, కంట్లో కుక్కినా కదే. అయ్యో, కర్రీలో వేయాల్సింది కంట్లో వేసావు. కన్ఫ్యూజ్ అయ్యాను రా, అంతా నీ వల్లే. సారీ రా. మంట. వెలగడం లేదేంటి? లైటర్లో వేడి తగ్గిపోయిందా? అయ్య బాబు, మా ఓడికి ఫోన్ చేయాలి. ఒరే, అప్పారావాడు ఇప్పుడే కొట్టి తెరిచాడు. అన్ని వేడివేడిగా ఉన్నాయి, తొందరగా వచ్చి. ఇదిగో మామ, ఇప్పుడు వస్తాను. ఓకే. కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, తెంత మేడం, ఇంటర్ కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కట్లో పోతున్నాం? అరే అప్పారో, మా ఇద్దరికి కొంచెం బాగా ఎగిన పొగోడి సైడ్ చేసి పెట్టు. తింటూ బిజినెస్ గురించి డిస్కస్ చేయాలి. వీళ్ళ బొక్కలో నువ్వు ఉండరా, మీరు చేసిన బాకీ చాలా ఉంది. కావాలంటే లాస్ట్కి మిగిలిపోయిన మొక్కలెత్తా, ఫీల్ అవ్వకుండా ఫ్రీగా తినండి. రే ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? మాడిపోయిన మొక్కలు తినే ముష్టి ఎదవల్లా కనిపిస్తున్నావా? రే, ముష్టిలో అనలేదు కదరా. సర్లే, నీ డబ్బులు నీ మొహాన్ని కొడతాం కొన్ని రోజులకు. ఎలా కడతారన్నా? డబ్బులు లేకపోతే చెప్పండి, నా దగ్గర పొట్లాలు కట్టడానికి 2 మనుషులు కావాలి. 200 ఇస్తా ఒక్కొక్కడికి. ఫ్రీగా ఎక్స్ట్రా పకోడీ పొట్లం కూడా ఇస్తా. ఏంట్రా నువ్వు 200 ఇచ్చింది బొక్క? ఆపండి. రే, నీ డబ్బులు ఏమంతా చెప్పు, ఇచ్చేస్తాను. 2020 రూపాయలు అంతే కదా? రే శేఖరు, ఇచ్చే. నా దగ్గర ఎక్కడి మామా? లేవరా? లేవా నీ? రే అప్పారావు, ఆకలేస్తుందిరా, ఒక పొట్లం పకోడీ ఇవ్వరా. కుదరదు. అరే ప్లీజ్ రా, ఒక్క పొట్లం ఇవ్వరా. కుదరదా? అడగా అవదహ. హెవీ బాడీ, నో ఫుడ్, నో వాటర్, 1 ప్లేట్ పకోడీ. రే ప్లీజ్ రా, ఓ పొట్లం ఇవ్వండిరా బాబు, చచ్చిపోయేలా ఉన్నాడు వీడు. ఇప్పుడు పొట్లం ఇస్తాడు, ఆగు. రే, వీళ్ళు బాధ భరించలేం కానీ తీసుకెళ్ళివు. సరే, ఇస్తున్నాడు రా. తెచ్చేస్తాడు. ఇదిగే. నీ అబ్బా, ఇస్తానులే, ఆగు. కొద్దిగా అన్న, ఒక ప్లేట్ పకోడీ, ఒక ప్లేట్ బజ్జీ పార్సల్ చేయండి. ఓకే అండి. చట్నీ కట్టరా. రే, మేడం మంచి ఆయిల్లో ఫ్రై చేయి. అసలు ఆయిల్ చూస్తుంటే 60 రోజులు ఆపకుండా అయిపోయినట్టు ఉంది. అదే ఆయిల్లో వేపింది, ఇందాకే ఆపకుండా తిన్నాడు కదరా. ఆహా, జంక్ కదా. ఫుడ్ అయినా సరే జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే రేపు పొద్దున ఆఫీసులు బంక్ కొట్టి హాస్పిటల్ చుట్టూ తిరగాలి. ఎందుకు మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు కదా? మీకెలా తెలుసు? నా 8th సెన్స్ చెప్పింది. అయినా మీరేంటండి ఇలాంటి జంక్ ఫుడ్ తింటున్నారు? పర్లేదండి, ఏదో అప్పుడప్పుడలా. సరే అండి, ఎందుకు మీకు పెళ్ళయిందా? నో. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ. దేనికి? అంటే అడిగిన వెంటనే సమాధానం ఇచ్చినందుకు. మ్మ్హ్మ్. మీరేం చేస్తుంటారు? బిజినెస్ ఐడియా ఉంది, ఇన్వెస్టర్స్ కోసం వెతుకుతున్నాను. యా. ఆ, ఆయన ఎవరు? వాడెవడో నాకు తెలియదండి. ఇందాక రోడ్డు మీద కనిపించి ఆకలిస్తుందంటే దగ్గరలో పొగడి పడి చూసి 5 పొట్టలు పొగడి ఇప్పించాను. అమ్మాయిలు అంటే చాలా సొంగారు చేస్తాడు. మ్మ్హ్మ్. అబ్బో ఇదిగోండి ఇదిగోండి మీ వేడి parcel. వేడి పకోడీ. థ్యాంక్ యూ. ఫోన్పే ఉందా? ఉందండి. నంబర్? 80734-678. ఓకే. అయ్యో ఫోన్పే పనిచేయట్లేదండి. ఇది రిటర్న్ తీసుకుంటారా? ఏయ్ అవసరం లేదండి, అవన్నీ మీ దగ్గర పెట్టుకోండి. రే నా ఖాతాలో రాసుకోరా. ఖాతానా? రాసి రాసి నీ ఖాతా ఖజానా అంతా అయిపోయింది. ఆ, ఏమంటున్నారు? ఏం లేదు, నేను ఆకలితో ఉన్నవారికి వీడికి ఇప్పించినట్టు అందరికి ఇప్పిస్తుంటా కదా, అందుకే నా పుణ్యం ఖజానా అందరు నిండిపోయిందని అభిప్రాయం. వీడి build-up. మీరు చాలా ఫనీ అండి, బాగా జోక్స్ ఏయ్, చేస్తున్నారు. లేదండి నిజం, నేను ఆకలితో ఉన్న వాళ్ళకి ఇప్పిస్తూ ఉంటాను. ఈ మధ్యనే మా ఇంటి పక్కన ఆ పక్క క్యాంటీన్ ఓపెన్ చేసాం. ఏరా అవ్వ దగ్గర బొబాట్కెళ్ళి పిల్లలు ఉంటాడు, వీడెప్పుడు అవ్వ క్యాంటీన్ పెట్టాడురా. మరే ఆ, మీ పేరేంటండి? నా పేరు రామ్, అక్కినేని రామ్. హీరో నాగార్జున మీ చుట్టాలా? మా నాయనమ్మ నాగేశ్వరరావు గారిని చేసుకుంటూ అయి ఉండేవాళ్ళం. ఎందుకీ మీ పేరేంటండి? వైశాలి. ఓ నైస్ నేమ్ అండి. ఎందుకు మీరు పుట్టాక పెట్టారా పుట్టక ముందే పెట్టారా? మీరు చాలా ఫనీ అండి, మీలాంటి వాళ్ళు చుట్టూ ఉంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. సరే నేను వెళ్తాను. థ్యాంక్స్ ఫర్ దిస్. మీ అడ్రస్ చెప్పండి. దేనికి? అంటే అంత దూరం నుంచి పొకోడి కొనడానికి వస్తున్నారు కదా, కాళ్ళు నొప్పి పెడతాయి. ఈసారి మీ అడ్రస్ చెప్తే నేనే తీసుకొచ్చిస్తాను. మీరు పార్ట్ టైం డెలివరీ జాబ్ చేస్తారా? ఆ, జస్ట్ కిడింగ్. పర్లేదండి, మా ఇల్లు పక్కనే. నేను రోజు ఆఫీస్కి ఈ రూట్ నుంచే వెళ్తాను. అట్లీస్ట్ మీ ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి. దేనికి? ఫన్నీ జోక్స్ పంపిద్దామని. సరే బాయ్. కంగ్రాచులేషన్స్ అండి. ఛా నెంబర్ ఇవ్వలేదు. రే మావా, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసా మావా. తేడా వస్తే వాళ్ళ నీ తద్దినాలు డిసైడ్ చేస్తాడు. రే నీ అబ్బా, ఆ అమ్మాయికి అంటే చాలా ఇష్టం రా. నాలంటోటి పక్కన ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని చెప్పింది. పకోడీ చల్లగా అయిపోతుంది కదా, తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోదామని అలా చెప్పి ఉంటుంది లేరా. బాగుపడితే ఈ సమాజం చూడలేదురా. ఆ సమాజంలో చీడపురుగు గడి నువ్వు. ఛీ, సర్లే నేను ఇంటికి వెళ్తే నువ్వు పొగడి ఇంక తిను. సరే బాయ్ రా. ఒరే అప్పారావు, ఇందులో పొగడి అయిపోయింది కొద్దిగా. రే సూర్య, ఈరోజు ఒక అమ్మాయిని చూశాను, చాలా నచ్చేసింది. ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకొని 2 పిల్లలకి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను రా. ఈ కాలంలో మినిమం సెక్యూరిటీ లేనిది ఏ అమ్మాయి మనల్ని కనీసం కన్నెత్తి కూడా చూడదు. రే చూసుకోవడానికి నేను ఉన్నాను కదరా, మళ్ళీ వాళ్ళు ఎవరో సెక్యూరిటీ గార్డులు ఎందుకు? నీ అబ్బా ఆ సెక్యూరిటీ కాదు, మరి జాబురా. జాబా? అవునరా, నేను కూడా ఎప్పటి నుంచి ఒక జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో పొకోడీ కోసం 10 రూపాయలు అడిగినా ఇవ్వట్లేదురా. అయినా ఇప్పటికిప్పుడు జాబ్ ఎలా వస్తుంది చెప్పు? ఇప్పటికిప్పుడంటే రాదు, ఈ రోజు పడుకుని రేపు లేచి ఇంటర్వ్యూకి వెళ్తే వస్తుంది. నేను ఫస్ట్ వర్క్ చేసిన కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, నువ్వు వెళ్తా అంటే వెళ్ళు, అంతగానో నేనేం చేయలేనురా. రే మామా, థ్యాంక్ యూ సో మచ్ రా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేకపోతాను. అర్జెంట్గా అడ్రస్ టైము కంపెనీ త్వరగా చెప్పు, రేపు వెళ్ళిపోతా. టైం అయితే మార్నింగ్ 10 రా. అడ్రస్ నీకు మెసేజ్ చేస్తా చూడు. సరే మామా, థ్యాంక్ యూ సో మచ్. సరేరా, ఆల్ ది బెస్ట్. ఒక్క జాబ్ వచ్చేస్తే లైఫ్ వైఫ్ అన్నీ సెట్ అయిపోతాయి. దేవుడా, నువ్వే జాబ్ వచ్చేటట్టు చూడాలి దేవుడా, ప్లీజ్.